మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్, ముఖ్యంగా బీసీఈ, బీసీబీ ఉదేకుల వారికి ఉచితంగా విద్యాభ్యాసం కల్పించడం మనందరికి తెలిసిందే. ఏపీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పే 5వ తరగతి, 6వ తరగతి విజయవాడ భవానీపురం బాలికల ఏదైతే ఖాళీలు ఉన్నాయో అందులో మీరు డైరెక్ట్ గా స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారిని సంప్రదిస్తే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఎంట్రన్స్ టెన్స్ ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. ఏదైతే విజయవాడ భవానీపురం గర్ల్స్ బ్లాక్ ఉందో అందులో 5వ తరగతిలో 25 ఖాళీలు, 6వ తరగతిలో 5 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల వారు ప్రిన్సిపల్ మేడం ఎస్ శివకుమారి గారిని వారి మొబైల్ నంబర్ మీద సంప్రదించగలరు. పూర్తిగా అంటే ₹1 కూడా చెల్లించకుండా స్కూల్ యూనిఫామ్ తో పాటు, స్కూల్ బుక్స్ తో పాటు ఫుడ్ అండ్ హాస్టల్ పూర్తిగా ఉచితంగా కల్పించడం జరుగుతుంది. చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ ని మీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయగలరు. శ్రీకాకుళం టు తిరుపతి బ్లాక్ ఏదైతే విజయవాడ భవానీపురంలో ఈ ప్రవేశాలు కలవండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ అఫైర్స్ సలహాదారుడు గౌరవనీయులైన షరీఫ్ గారు కూడా వీడియో ద్వారా మైనార్టీ స్కూల్స్ అంశం వివరించిన విషయం మీ అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఏదైతే స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారో, ఎవరైతే ఫీజు కట్టలేరో, విద్య ఆపేసి ఉన్నారో అటువంటి పిల్లలు, చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, వారికి ఇటువంటి ఫ్రీ సదుపాయం గురించి తెలియపరిచి మీరందరూ కూడా వారికి విద్య అభ్యసించే దానిలో ఈ పుణ్య కార్యంలో భాగం కాగలరని కోరుతున్నాను. అయితే మొత్తం ఒక లిస్ట్ ఉంది. ఏపీ రాష్ట్రం మొత్తం 12 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఖాళీలు డాటా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు వివరాలు తెలియపరుస్తాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ భవానీపురంలో ఈ ఖాళీలు ఉన్నాయి. మీరు వెళ్లే ముందు ఫోన్ చేసి ఆ నెంబర్ మీద మేడం గారిని సంప్రదించగలరు. ఎవరికైతే ఉచిత విద్య ఉన్నారో, ఏ విద్యార్థులు అయితే ఫీజు కట్టకుండా చదవలేకపోతారో, చదువు మధ్యలో ఆపేస్తారో అటువంటి వారి కోసం పూర్తిగా ఉచితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా విద్య చెప్పడం జరుగుతుంది. కావున దయచేసి మీరు అందరూ అన్ని గ్రూప్స్ లో షేర్ చేయగలరని కోరుతున్నాను. ఒక విషయం ఖచ్చితంగా గమనించండి, ఇందులో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఈ వీడియో అనేది నేను 19 జూన్ 2025న చేయడం జరుగుతుంది. ఈ వీడియో షేర్ చేసే వాళ్ళు గమనించి దీన్ని ఎక్కువగా షేర్ చేస్తే ఆ సీట్స్ లేవు అని కూడా తెలుస్తుంది. కావున మీరు ప్రిన్సిపల్ మేడం గారిని సంప్రదించి వెళ్ళగలరు. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.